శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. నాయనలారా, భక్తి మానవుణ్ణి కాపాడగల మహోత్తరమైన శక్తి. దానిని మించింది మరొకటి లేదు. పరమ పావనమైన భక్తి భగవంతుని యందు అనురాగము, విశ్వాసము, ఆ భాగవోత్తముని రాకకై నిరక్షింపుడు, అభిమానము గలవారికి మాత్రమే అలవడును. తదితరులకది పెదవులపై ముత్యాల మూట మాత్రమే. అట్టి జగదీశ్వర ప్రీతికి గురి కలిగిన భక్తులలోని వేలాది మందిలో ఏ కొద్ది మందికి మాత్రమే సిద్ధించును. అందలి మహోన్నతిని అనుభవించుట సంభవించును. అట్టి ప్రసిద్ధులలో ఏ ఒకరిద్దరికో జన్మరాహిత్యమై మోక్ష సామ్రాజ్యము సిద్ధించును. భక్తి యోగమే మోక్ష సిద్ధికి మార్గము. గత కృతాయుగ, త్రేతాయుగ, ద్వాపారయుగమందు బోధన, వైరాగ్యము, తపస్సు, యోగము ఆదిగాగల సుదీర్ఘ వివిధ అనేక ప్రయాసాలతో కూడుకున్న పనుల వలన, సర్వసంగ పరిత్యాగం వలన లభించునట్టి ముక్తి కలియుగమున భక్తి మాత్రం చేతనే, కేవలము దైవస్మరణ చేతనే సమకూరుచున్నది. ఈ సులభాన్ని గ్రహించలేక జనులు పతితులు కాజాలకున్నారు అని బోధించినను ఆనాటి నుండి కందిమల్లయ్య పల్లె వారు ఆయన నందు మిక్కిలి భక్తి శ్రద్ధలు గలవారై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని శ్రీవారిని పిలువసాగిరి. కందిమల్లయ్య పల్లెకు కొన్ని గ్రామములు ఆవలగల పెదకోమల్రపాడు అనే గ్రామములో శివకోటయ్య అనే ఒక శిల్పి బ్రాహ్మణుడు ఉండేవాడు. కమ్మరపు పని చేసుకు జీవించే అతనికి సంతానము లేదు. నిరంతర భగవద్ధ్యాన తత్పరుడై తన భక్తికి పరమేశ్వరి అయిన ఈశ్వరి కటాక్షం వలన సిరులు చిందాడే గల ఒక ఆడపిల్ల జన్మించినది. ఆ బిడ్డకు గోవిందమ్మ అనే పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారా శివకోటయ్య దంపతులు. దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ గోవిందమ్మ షోడశ కళలతో అలరారుతుంది. తమ ముద్దుల కన్యకు తగిన వరుని తెచ్చి వివాహము చెయ్యాలని ఎన్నెన్నో సంబంధాలు తేవడం, గోవిందమ్మ ఏ ఒక్క సంబంధాన్ని లక్ష్య పెట్టకపోవడం జరిగింది. ఒకనాడు శివకోటయ్య గోవిందమ్మను తన వద్దకు కూర్చుండబెట్టుకొని, బిడ్డా, నీ కొరకై నేను ఎన్ని సంబంధములు తెచ్చినను కాదనుచున్నావు. నీవిట్లు చేసి మా ముచ్చటలకు అంతరాయము కలగజేస్తున్నావు. ఎట్టి వాణిని నీ పతిగా కోరుచున్నావు. నీ మనసున గల అభిప్రాయము స్పష్టముగా చెప్పుమని అనేక విధములా బుజ్జగించి గోవిందమ్మను అడిగెను. తండ్రి, నీకీ ప్రయాసలెల్లా వృధా. నాకు పతి కావలసినవాడు అతి త్వరలో రానున్నాడు. ఆయన భగవత్స్వరూపుడు మాత్రమే కాదు, సకల లోక కళ్యాణధాముడైన జగదీశ్వరుడు.
విషయం విషయలంపటుడు, లౌకిక ఆడంబర జీవనుడు, ధన కనక వస్తువాహన మోహితుడు నాకు భర్త కావలెనని కోరుకొనను. అతి త్వరలో రానున్న ఆ మహానుభావుడు భక్తి జ్ఞాన సంపన్నుడై బ్రహ్మానందుడు, సన్యాసిని రూపము గల సమస్తము తానైనవాడు నన్ను గురించి విచారము ఉడిగి ఆ భాగవోత్తముని రాకకై నిరక్షింపుడు అని అన్యులను నేను పరిణయమాడను వరించను అని గోవిందమ్మ నిక్కచ్చిగా తెలిపెను. గోవిందమ్మ, ముక్కుపచ్చలారని నీకు దేనికి ఈ కోరిక కలిగినది? ఇహలోకమును రోషిన సన్యాసిని కట్టుకొని నీవు సుఖించేది ఏమని భ్రాంతిపడుతున్నావో తెలుసుకోలేకున్నావు. నీ ఈడువాని నిన్ను ఎగతాళి చేయగలరు. ఈ భోగభాగ్యములపై నీకు ఇంతేటి వైరాగ్యము? పుట్టినందులక ఇదా ఫలము? పుణ్యము కోరితే పూజలున్నవి, వ్రతములున్నవి. భక్తి భావమే ధ్యేయమైనచో సతికి పతికి మించిన దేవుడు లేడు. భక్తి కలిగి బ్రతుకుటకు సన్యాసిని పెండ్లాడవలేనా? మా ముద్దు ముచ్చటలు తీరునా అని తల్లిదండ్రులు వాపోవసాగిరి. అంత గోవిందమ్మ, నేను పతిదేవునిగా పూజించనేలా దేవుడే నాకు భర్త కానున్నాడు. దిగులు బొందక శ్రీవారి రాకకై వేచియుండు. ఆయన దివ్యజ్ఞాని, మీరు పుణ్యాత్ములు కనుకనే ఆయనను అల్లునిగా పొందగలుగుచున్నారు అని హెచ్చరించింది తన జనని జనకులకు. శ్రీవారు దేశ సంచారము చేయుచు భక్తులకు జనులకు మహాత్యమును వెల్లడింపజేయుచు జ్ఞానోపదేశము చేయుచు ఈ మధ్యనే మన గ్రామమునకు విచ్చేయుచున్నారు. అన్నతి కాలములో మీరాయన గొప్పతనమును గుర్తెరగగలరు అని గోవిందమ్మ పలికిన పలుకులు విని శివకోటయ్య మారు మాట్లాడలేక మిన్నకుండెను. గోవిందమ్మ పలికిన పలుకులకు గూర్చి విన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు గుమిగూడి ఇది గాలిగుణమై ఉండవచ్చును, లేదా ఆ మాయావి అయిన సన్యాసి ఎవడైనా మత్తు చల్లి ఉండవచ్చును, వెంటనే తగిన ఉపశాంతి చేయకున్న ఉపద్రవమే సుమా అని ఆమె తల్లికి హెచ్చరిక చేసిరి. గ్రహబాధో సాధుపీడో సోది అడిగి తెలుసుకోవటం మంచిదని సలహా ఇచ్చిరి ఇరుగు పొరుగువారు గోవిందాంబ తల్లిదండ్రులకు. జై శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సమాధిస్థిత స్వరూప భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానస్వరూప శరణం మమ శరణం మమ శరణం మమ.